శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 51వ అధ్యాయం. సచ్చరిత్రములోని 52, 53 అధ్యాయములు ఇందు 51వ అధ్యాయముగా పరిగణించవలను. తుది పలుకు ఇదే చివరి అధ్యాయము. ఇందు హేమాడ్ పంతు ఉపసంహార వాక్యములు వ్రాసెను. పీఠికతో విషయ సూచికనిచ్చినట్లు వాగ్దానం చేసెను. కానీ అది హేమాడ్ పంతు కాగితములలో దొరకలేదు. కావున దానిని బాబా ఒక్క గొప్ప భక్తుడకు బివి దేవ్ ఠాణా రాసి ఉద్యోగములను విరమించుకున్న మమతాదారు అనమాట. బివి దేవ్ అంటే ఆయన కూర్చెను. ప్రతి అధ్యాయ ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుటచే విషయ సూచిక అనవసరము. కాబట్టి దీనినే తుది పలుకుగా భావించదము. ఈ అధ్యాయమును సవరించుటకు ప్రచురించుటకు పంపుసరికి దేవు గారికి ఇది పూర్తిగా రాసి ఉన్నట్లు కనబడలేదు. అచ్చటచ్చట చేతిరాతను పోల్చుకొనుటకు కూడా కష్టముగా ఉండెను. కానీ అదంతా ఉన్నట్లుగా ప్రచురింపవలసి వచ్చెను. అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తంగా చెప్పబడినవి. సద్గురు సాయి యొక్క గొప్పదనము. శ్రీ సాయి సమర్థనకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశ్రయమును పొందదము. వారు జీవ జంతువులందును జీవము లేని వస్తువులందు కూడా వ్యాపించి ఉన్నారు. వారు స్తంభము మొదలగు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు, ఇళ్ళు, మేడలు, ఆకాశము మొదలుగా గల వాటి అన్నిటి యందు వ్యాపించి ఉన్నారు. జీవరాశి అంతటా కూడా వ్యాపించి ఉన్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానములు లేవు. వారికి ఇష్టమైనవి అయిష్టమైనవి కూడా లేవు. వారినే జ్ఞప్తి ఉంచుకొని వారిని శరణ పొందినచో వారు మన కోరికలన్నింటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందినట్లు చేసెదరు. ఈ సంసారం అనే మహాసముద్రమును దాటుట మహా కష్టము. విషయ సుఖముల నేడు కెరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమును చెట్లను కూడా విరుగగొట్టుచుండెను. అహంకారం అనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును. కోపము, అసూయలను మొసళ్ళు నిర్భయంగా సంచరించును. అతడ నేను నాది అను సుడిగుండములను ఇతర సంశయములను గిర్రను తిరుగుచుండును. పరనింద, అసూయ, ఓర్వలేనితనము అను చేపలచట ఆడుచుండును. ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు వారిని అగస్త్యుని వంటి వారు, అంటే నాశనం చేసేవారు. సాయి భక్తులకు దానివల్ల భయమేమీ ఉండదు. ఈ మహాసముద్రము అంటే సంసారం అనే సముద్రము దాటుటకు మన సద్గురువు నావ వంటి వారు. వారు మనలను సురక్షితంగా దాటించెదరు. ప్రార్థన. మనం ఇప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములు పట్టుకొని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థన చేసేదము. మా మనస్సు అటు ఇటు సంచారం చేయకుండుగాక, నీవు తప్ప మరేమీ కోరకుండుగాక. ఈ సచ్చరిత్రము ప్రతి గృహమందు ఉండాలి. దీన్ని ప్రతినిత్యము పారాయణం చేసేదము. ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసేదరో వారి ఆపదలు తొలగిపోతాయి. ఫలశ్రుతి. ఈ గ్రంథమును పారాయణ చేసినచో కలుగు ఫలితములను కూర్చి కొంచెం చెప్పుదుము. పవిత్ర గోదావరిలో స్నానం చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రమును పారాయణ చేయుటకు ప్రారంభింపుము. నీవిట్లు చేసినచో నీకుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితం అందు శ్రద్ధ కలుగును. ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచున్నచో నీ పాపములన్నీ నశించును. జరణ మరణములనే చక్రము నుండి తప్పించుకొనవలనన్నచో సాయి కథలను చదువుము. వారిని ఎల్లప్పుడూ జ్ఞప్తి ఉంచుకొనుము. వారి పాదములనే ఆశ్రయింపుము. వారినే భక్తితో పూజింపుము. సాయి కథలనే సముద్రంలో మునిగి వారిని ఇతరులకు చెప్పినచో అందు కొత్త సంగతులను గ్రహించగలవు. వినువారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమంగా అది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. ఆత్మ సాక్షాత్కారమును పొందుట బహు కష్టము. కానీ నీవు సాయి సగుణ స్వరూపం ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్వ శరణాగతి వేడినచో అతడు తాను అను దానిని పోగొట్టుకొని అది సముద్రంలో కలిగినట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలో అనగా జాగ్రత్త, స్వప్న, సుషుప్త వ్యవస్థలలో
ఏదైనా ఒక వ్యవస్థలో వారి యందు లీనమైనచో సంసార బంధముల నుండి తప్పించుకొందువు. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతో పూర్తి నమ్మకముతో పారాయణ చేసి వారము రోజులలో ముగింతురో వారి ఆపదలన్నీ నశించగలవు. దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును. వర్తకుల వ్యాపారం వృద్ధి అగును. వారి వారి భక్తి నమ్మకములపై ఫలం ఆధారపడి ఉన్నది. ఈ రెండును లేనిచో ఎట్టి అనుభవములను కలుగదు. దీనిని గౌరవంతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానమును ధనమును ఐశ్వర్యమును ఒసంగును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయము పారాయణ చేసినచో అది అపరిమిత ఆనందమును కలుగజేయును. ఎవరు హృదయం నందు తమ శ్రేయస్సును కోరదరో వారు దాన్ని జాగరూకతతో పారాయణ చేయవలేను. అప్పుడు అతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మముల వరకు మదిలో ఉంచుకొందును. ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు, గోకులాష్టమి నాడు, శ్రీరామనవమి నాడు, దసరా నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలను. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వారి కోరికలన్నీ నెరవేరును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మిన ఎడల భవసాగరమును సులభంగా దాటగలుగుదువు. దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అధములు ఐశ్వర్యమును పొందుదురు. వారి మనస్సునందు గల ఆలోచనలన్నీ పోయి తుదకు దానికి స్థిరత్వం కలుగును. ఓ ప్రియమైన భక్తులారా, పాఠకులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకు ఒక మనవి చేయుచున్నాము. ఎవరి ఈ కథలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణ చేసిద్రో వారిని మరువవద్దు. ఈ కథలను ఎంత తీవ్రంగా చదివేదరో వినేదరో అంత తీవ్రంగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగచేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా ఉండునట్లు చేయును. ఈ కార్యమందు రచయితయు చదువర్లు సహకరించవలను, ఒండర్లు సహాయం చేసుకొని సుఖపడవలను. ప్రసాద యాచనము. దీనిని సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదము. ఈ దిగువ కారుణ్యమును చూపుమని వారిని వేడదము. దీనిని చదువువారును భక్తులను హృదయపూర్వకము సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములను పొందెదరుగాక. సాయి సగుణ స్వరూపం వారి నేత్రములందు నాటిపోవునుగాక. వారు శ్రీ సాయిని సర్వజీవములందును చూసెదరుగాక. తథాస్తు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. శ్రీ సాయి సచ్చరిత్ర సర్వము సంపూర్ణము. ముఖ్య గమనిక. పారాయణానంతరము శ్రీ సాయిబాబా హారతి చేసి ఈ దిగువ 3 శ్లోకములు పఠించి ముగించవలను. నమో సాయి శివనందన అంటే గణేశుడు, నమో సాయి కమలాసన బ్రహ్మ, నమో సాయి మధుసూదన విష్ణు, పంచవదన సాయి నమో శివ, నమో సాయి అత్రినందన దత్త, నమో సాయి పాకశాసన ఇంద్ర, నమో సాయి నిసారమణ చంద్ర, వన్ని నారాయణ సాయి నమో అగ్ని, నమో సాయి రుక్మిణీవర కృష్ణ, నమో సాయి చిత్ భాస్కర సూర్య, నమో సాయి జ్ఞానసాగర పరబ్రహ్మ జ్ఞానేశ్వర శ్రీ సాయి నమో నమః. ఓం తత్సత్.